రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి అకృత్యాలని మనం రోజు చూస్తున్నాం. వీటికి పరాకాష్ఠగా ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలకి విలువ లేదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులకు కూడా ఈరోజు పను ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి. సర్వేపల్లి నియోజకవర్గంలో వెంకటాచలం మండలంలో ఈరోజు గోలగమూడి గ్రామంలో అది ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వెంకటేశ్వర భగవాన్ వెంకటేశ్వమి దేవాలయం ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ గిరిజన రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి బాలికలకు సంబంధించి గర్ల్స్కి సంబంధించి ఉంది. ఆ బాలికల గురుకులానికి సంబంధించి ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు జేసీబీని తీసుకువెళ్ళి ఉన్నటువంటి ఫెన్సింగ్ని తొలగించి ఆక్రమించుకోవడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు ఏమి సందేశం ఇవ్వాలనుకున్నాడో నాకు తెలియదు, కానీ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మీరు ఉన్నంత వరకు దోచుకోండి, ప్రజలకు సంబంధించినటువంటి, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను స్వాధీనపరచుకోండి అని చెప్పిన ఏమైనా ఆదేశాలు ఇచ్చేయడం తెలియదు. కానీ ఈరోజు ఇష్టారీతిగా వ్యవహరించడం, దౌర్జన్యాలకు పాల్పడడం, వీటన్నిటికీ పరాకాష్ట ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ ఆస్తిని కాజేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్ తొలగించి స్వాధీనం చేసుకోవడం. జిల్లా యంత్రాంగం నిశ్చేతంగా ఉంది. పాపం అక్కడ చదువుకునేటువంటి గిరిజన బిడ్డలు పాపం బాధపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఖాళీ స్థలం కూడా ఈరోజు మిగిలేటువంటి పరిస్థితి లేదు. ఉన్నటువంటి టీచర్లు అందరూ వెళ్ళి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్కి చెప్తే జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి జిల్లా అధికార యంత్రాంగం నిశ్చేతంగా ఉంది. ఇష్ట ప్రకారం దోచుకున్నా సరే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు తప్ప అధికారులు కూడా అరికట్టేటువంటి పరిస్థితి లేదు. గతంలో ఎన్నడూ ఎప్పుడు కూడా ఇలాంటి దుందుడుకు చేష్టలు కానీ దుశ్చర్యలకు కానీ పాల్పడేటువంటి సంఘటనలు లేవు. బహుశా నాకు తెలిసి ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు అతిపెద్ద స్థాయిలో అనేక రకాలైనటువంటి దోపిడీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి కబ్జాలు, వీటన్నిటికి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రోత్సహించడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, ప్రభుత్వం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకొని ఈరోజు ఏదైతే గురుకులానికి సంబంధించి గిరిజన బాలికల గురుకులం ఏదైతే గొలగమూడిలో ఉందో, గొలగమూడిలో ఉన్నటువంటి గిరిజన బాలికల గురుకులానికి సంబంధించినటువంటి ఆ స్థలాన్ని కబ్జా కాకుండా ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, జిల్లా అధికార యంత్రాంగం మీద ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. తప్పనిసరిగా ఇటువంటి చర్యలు ఎవరు పాల్పడ్డా సరే ఉపేక్షించకుండా ప్రభుత్వ ఆస్తులకి సరైనటువంటి రక్షణ కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను.